కాళేశ్వరం ప్రాజెక్టులోని మరో బ్యారేజ్కి ముప్పు పొంచి ఉందా? ఇప్పటికే మేడిగడ్డలోని పలు పిల్లర్లు కుంగిపోగా ఇప్పుడు అన్నారం బ్యారేజ్ కూడా అదే పరిస్థితి రానుందా? వర్షాకాలంలోపు రక్షణ చర్యలు చేపట్టకపోతే పరిస్థితి ఏంటి? ఇంతకీ అన్నారం బ్యారేజ్ నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖకు రాసిన లేఖలో ఏముంది? రెండో దఫా రాష్ట్రంలో పర్యటిస్తున్న అయ్యర్ కమిటీ ఎవరెవరితో భేటీ అయింది? అధికారులు వారికి ఏం చెప్పారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అంశం పెద్ద వివాదంగా మారింది. బ్యారేజీలోని పలు పిల్లర్లు కుంగిపోగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీగా సీపేజీలు బయటపడ్డాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రత్యేక కమిటీ బ్యారేజీలోని లోపాలపై వివరాలు సేకరిస్తోంది. ఇదిలా ఉండగానే డిజైన్ లోపాల కారణంగా అన్నారం బ్యారేజీకి తీవ్ర ముప్పు పొంచి ఉందని నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ విజేత పిఎస్ జాయింట్ వెంచర్ నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో నిర్వహించిన మోడల్ స్టడీలో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది. అయితే ఎలాంటి డ్యామేజీలకు తమ బాధ్యత లేదని ప్రకటించిన కంపెనీ వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఏర్పాటు చేస్తున్న ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ రెండో దఫా రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్న అయ్యర్ కమిటీ సభ్యులు జలసౌదలో అధికారులతో సమావేశమయ్యారు. నీటిపారుదల శాఖ ఏజెన్సీలు అనిల్ కుమార్, నాగేందర్తో పాటు మాజీ ఏజెన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, సిడిఓ డిజైన్స్, హైడ్రాలజీ అధికారులతో విడివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి కావలసిన సమాచారాన్ని డాక్యుమెంట్ల రూపంలో తీసుకుంది కమిటీ. అయితే ఈ సమావేశానికి హాజరైన మాజీ ఏజెన్సీ మురళీధర్ మీడియాకు కనిపించకుండా వెనక డోర్ నుంచి వచ్చి అలాగే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీల నిర్మాణంపై 2016లో నిర్వహించిన సమావేశాల్లో అప్పటి ముఖ్యమంత్రి స్థాయిలోని నిర్ణయాలు తీసుకున్నట్లు నీటిపారుదల శాఖ అయ్యర్ కమిటీకి నివేదించింది. ఆ నిర్ణయాల మేరకే డిపిఆర్ రూపొందించి సిడబ్ల్యూసీకి పంపించిన ఆమోదం రాకముందే నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపింది. ఇక బ్యారేజీ నిర్మాణంలో పాల్గొన్న అధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో నేడు రేపు భేటీ కానుంది అయ్యర్ కమిటీ. శుక్రవారం రాజేంద్రనగర్లోని ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్లో బ్యారేజీల నమూనాను పరిశీలించిన తర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళుతుంది.